హలో అమేజింగ్ పీపుల్, హ్యాండ్స్ ని ఈజీ ప్రాసెస్ లో ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ ని కరెక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ ని ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి. దానికి పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. సో చంక రౌండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని సైడ్ న ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ అలానే 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద వైపున వచ్చేసరికి ఈ విధంగా క్రాస్ గా కొంచెం పొడిగించి మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎస్ షేప్ లో మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవటమే. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ హ్యాండ్ కాబట్టి క్రాస్ తీయాల్సిన పని లేదండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.